నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. మండల ముదిరాజు సంఘ అధ్యక్షుడిగా మురళి చికెన్ చిన్న ఏకగ్రీవంగా ఎన్నిక. తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనం వద్ద ముదిరాజుల ఐక్యవేదిక సమావేశం నిర్వహించి ముదిరాజుల పెద్దలు సంఘ సభ్యుల సమక్షంలో నూతన కార్యనిర్వహణ వర్గానికి పామాంజీ మురళి చికెన్ చిన్నను సత్యవేడు మండలానికి ముదిరాజ్ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని గౌరవించి షాల్వా కప్పి పూలమాలతో గౌరవించారు. ఈ సందర్భంగా మురళి చికెన్ చిన్న మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ముదిరాజ్ సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అందరికీ నూతన సంవత్సర నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు అందరినీ స్వాగతిస్తున్నాం. ఈరోజు ఇక్కడ మనం సమావేశమైన ముఖ్యమైన కారణాలని మనం వివరించుకొని దాని మీద అందరూ కూడా వివరంగా తెలుసుకోవడం, దాని మీద ప్రతి ఒక్కరూ చర్చకు అంటే వారి సహాయ సహకారాలు మాటలతోనే ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఈ విధంగా ఉంటే బాగుంటుందని మనం చర్చించుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు సమావేశం యొక్క అజెండాలో చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే నూతనంగా కమిటీని ఏర్పాటు చేసుకోవడం. ఇది పోయిన సమావేశంలో కూడా ఈ విషయాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. అప్పుడు ఏం చెప్పారంటే పాత కమిటీ యొక్క పదవీ కాలాన్ని ఇంకా ఉంది కాబట్టి దాని తదుపరి మనం నిర్ణయం తీసుకుంటామని అనుకున్నారు. తర్వాత సభ్యుల యొక్క చర్చలందరూ కమిటీ అనేది ఏర్పాటు చేసుకుంటాము తాత్కాలికంగా. వాళ్ళ ద్వారా మనం కొన్ని విషయాలు చర్చించుకొని మన అవసరాలను సంఘానికి కావాల్సిన విషయాన్ని చర్చించుకోండి అనుకున్నాము. ఈ విషయాలు కలిపి మనం ఏప్రిల్ 10, 2022 సంవత్సరం మొట్టమొదట ముదిరాజు కమ్యూనిటీ స్థాపించాలి అనేసి ర్యాలీ జరిపి మదరంపేట సత్రం నందు ర్యాలీగా బయట ర్యాలీ పెట్టి అక్కడ సమావేశం చేశాము. అక్కడి నుంచి ఈ కమిటీ ముందుకు పోతూ ఉంది. రిజిస్ట్రేషన్ అనేది ఒక 3 నెలలు ఆలస్యంగా అయింది, తెల్లాడివాడైంది. కొన్ని వల్ల ఏమైనా తప్పులంటే కూడా క్షమించాలి, ఏమైనా తెలిసి తప్పు చేయలేదు. ఈరోజు ఈ సమావేశం మన కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. మరో విషయం ఏమిటంటే మనకి చిరంజీవి గారు
శ్రీనివాసులు గారు, రెండవది లక్ష్మీనారాయణ గారు మరియు చిన్న గారు వచ్చే ఎండా అధ్యాపకులతో బాగా ఇంకా సంఘాన్ని ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతో కష్టపడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఇంకా ముందుకు ఎందుకంటే సంఘం అనేది ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది. ఒక తిట్టేవాడు ఉంటాడు, ఒక కూడేవాడు ఉంటాడు. దీనికంతా మనం విజయకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా 10 మందిని కలుపుకొని 10 మందికి 10 రూపాయలు వసూలు చేసి సంఘాన్ని నడిపించాలే కానీ ఆ డబ్బు పెట్టాను, నేను ఈ మందిరంగా చేసినాను, సంఘం అని చెప్పి అన్నమాట ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏ రోజు కానీ ఆ మాట చిన్న మాట్లాడేదానికి అధికారం లేదు. సభాముఖంగా చిన్న చెప్పినాడు. ఆ మాట కూడా అడిగినా. ఎందుకంటే ఈరోజు జగన్సేవలు ఉంటారు, చిన్న అంటే 10 రూపాయలు ఖర్చు పెడతాడని చెప్పి వాళ్ళు ఉంటారు. వింటా ఉన్నాం. మనం తీసుకొని పోయేసి వేరే దగ్గరికి వేసి మన సంఘాన్ని తీసుకొని మాట్లాడాల్సిన అవసరం లే. ఏదైనా ఉంటే కూడా ఏ ఊరు సమస్యలు ఉన్నా కూడా ఆ ఊళ్ళో మన జాతి వాళ్ళు ఉండాలి. వాళ్ళు పెట్టుకొని మనం మాట్లాడాలి కానీ వేరే వాడి జాతి పెట్టుకొని వచ్చి దీనంతా కలపెట్టేదానికంతా లేదు. ఎందుకంటే ఈ రోజే చిన్న దగ్గర నేను ఆ మాట చెప్పినా. ఇప్పుడు జాతర వస్తా ఉంది. Thank you.